Hello friends, welcome to Vishnu IAS. ఈ రోజు మన డిస్కషన్లో లెటస్ డిస్కస్ అబౌట్ గవర్నర్స్ వర్సెస్ చీఫ్ మినిస్టర్స్. ఈ రీసెంట్ టైమ్స్లో మనకు ముఖ్యంగా అపోజిషన్ పార్టీ రూల్డ్ స్టేట్స్లో గవర్నర్స్కి మరియు అపోజిషన్ పార్టీ గవర్నమెంట్స్కి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూస్తే తెలంగాణ గవర్నర్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్, అలాగే తమిళనాడు గవర్నర్ వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్, అలాగే కేరళ గవర్నర్ వర్సెస్ కేరళ గవర్నమెంట్. ఓకే, అయితే ఈ కాంటెక్స్లో ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎగ్జామిన్ చేద్దాం. ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద పవర్స్ ఆఫ్ ది గవర్నర్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది గవర్నర్స్ ఆఫీస్, సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఆన్ పవర్స్ ఆఫ్ గవర్నర్, అండ్ 4th వన్ రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్. ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గమనిస్తే మనకి ప్రెసిడెంట్, అదేవిధంగా గవర్నర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి యూనియన్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ యొక్క హెడ్, అదే గవర్నర్ వచ్చేసి స్టేట్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ యొక్క హెడ్. మనకి ఈ 2 లెవెల్లో కూడా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ మనకి ఉంది. అయితే ఇక్కడ సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ప్రెసిడెంట్ మరియు గవర్నర్స్ యొక్క ఫంక్షన్స్ అనేవి చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే మనం జనరల్గా ఓత్ ఆఫ్ ఆఫీస్ ప్రెసిడెంట్కి గవర్నర్కి తీసుకుంటే ఇద్దరి ఓత్ ఆఫ్ ఆఫీస్ సిమిలర్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ యొక్క ఓత్ ఆఫీస్ తీసుకుంటే ప్రిజర్వింగ్, ప్రొటెక్టింగ్ అండ్ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్. అదేవిధంగా గవర్నర్స్ యొక్క ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకుంటే ప్రిజర్వింగ్, ప్రొటెక్టింగ్ అండ్ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఎట్ ద స్టేట్ లెవెల్. అంటే రాష్ట్ర స్థాయిలో గవర్నర్ అధిపతి అయితే ప్రెసిడెంట్ యూనియన్ లెవెల్లో అధిపతి. సో ఆ రకంగా మనం చూస్తే ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్టికల్ 53లో ఉంటాయి, గవర్నర్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్టికల్ 154లోనే ఉంటాయి. ఓకే, అదేవిధంగా ప్రెసిడెంట్ యూనియన్ లెవెల్లో నామినల్ ఎగ్జిక్యూటివే, గవర్నర్ కూడా స్టేట్ లెవెల్లో నామినల్ ఎగ్జిక్యూటివే. ఎందుకంటే మనకి ఆర్టికల్ 74 ఉంది, అలాగే ఆర్టికల్ 163 ఉంది. ఆర్టికల్ 74 ఏముంటుందంటే, ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బి ఫంక్షనింగ్ అకార్డింగ్ టు ద ఎయిడ్ అండ్ అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అట్ ద యూనియన్ లెవెల్. రాష్ట్ర స్థాయిలో కూడా గవర్నర్ విల్ బి అడ్వైజ్డ్ బై ద చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, తర్వాత మనకి ఆర్టికల్ 75 ఉంది, అలాగే ఆర్టికల్ 164 ఉంది. ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే, ఇట్ టాక్స్ అబౌట్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఆర్టికల్ 164 చెప్తుంది. ఆర్టికల్ 75 వచ్చేసి ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ద లోక్సభ అని చెప్పేసి ఆర్టికల్ 75 చెప్తుంది. ఈ రకంగా మనకు సిమిలర్ ఫంక్షన్స్ మనకి ప్రెసిడెంట్కి మరియు గవర్నర్కి క్లియర్గా కనిపిస్తున్నాయి. మరొక విషయం చూడండి, ఆర్టికల్ 75 ప్రకారం ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ద మినిస్టర్స్ విల్ బి హోల్డింగ్ ఆఫీస్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అదేవిధంగా ఆర్టికల్ 164 ప్రకారం కూడా స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ విల్ బి అట్ ద ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. అంటే వాళ్ళు ఒకవేళ లోక్సభ కానీ లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క విశ్వాసాన్ని కోల్పోతే ఇమ్మీడియట్గా వాళ్ళు గవర్నర్ యొక్క విశ్వాసాన్ని మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రెసిడెంట్ యొక్క పవర్స్, గవర్నర్స్ యొక్క పవర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, మనం పవర్స్ వైజ్గా చూసుకుంటే ద గవర్నర్స్ ఆర్ సో మచ్ పవర్ఫుల్ దాన్ ద ప్రెసిడెంట్ ఇన్ దేర్ ఓన్ స్పియర్ ఆఫ్ మ్యాటర్స్. గవర్నర్స్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఆర్ సో పవర్ఫుల్ దాన్ ద ప్రెసిడెంట్. ఎందుకు అంటే మనం ఆర్టికల్ 74 తీసుకుంటే మనకి 42వ రాజ్యాంగ సవరణ, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ 2 చట్టాల ద్వారా ఏం చేసామంటే వీ హ్యావ్ మేడ్ ద ప్రెసిడెంట్ మస్ట్ బి బౌండ్ విత్ ద అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి అడ్వైజ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందని చెప్పేసి ఆర్టికల్ 74 చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 163 తీసుకుంటే గవర్నర్ హ్యాస్ బీన్ గివెన్ సమ్ డిస్క్రిషనరీ పవర్. ఓకే, అంటే గవర్నర్ విల్ బి ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, బట్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ గవర్నర్ విల్ బి హోల్డింగ్ సమ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్. అంటే రాజ్యాంగపరమైనటువంటి విచక్షణాధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్లో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, ఆహ్వానించడంలో కానీ, లేదంటే స్కెడ్యూల్ మరియు ట్రైబల్ ఏరియాస్లో ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, ఓకే, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాష్ట్రపతి పాలన విధించమని ఆర్టికల్ 356 ప్రకారం పంపించేటువంటి సిఫార్సుల్లో భాగంగా కానీ, అదేవిధంగా ప్రెసిడెంట్కి బిల్స్ రిజర్వ్ చేసేటువంటి విషయంలో కానీ గవర్నర్స్కి చాలా ఇంపార్టెంట్ విచక్షణ అధికారాలు ఉన్నాయి. ఓకే, ఈ రకంగా ప్రెసిడెంట్ యొక్క పవర్స్ మరియు
గవర్నర్స్ యొక్క పవర్స్ మధ్యన సిమిలారిటీ ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద ప్రెసిడెంట్ అట్ ద మ్యాటర్స్ ఆఫ్ ది స్టేట్ లెవెల్. ఎందుకు మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అంటే, మన దేశంలో మన రాజ్యాంగంలో సెంట్రలైజేషన్ పవర్స్ మరియు డీసెంట్రలైజేషన్, అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అదేవిధంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ రెండు కూడా ఉన్నాయి. దాన్ని మనం కొత్తగా ఏమని చెప్తామంటే యూనిటరీ ఫీచర్స్ అలాగే ఫెడరల్ ఫీచర్స్ అంటాం. ఓకే, అయితే మనం ముఖ్యంగా రాజ్యాంగం యొక్క పూర్తి మనం ఫిలాసఫీని మనం అర్థం చేసుకుంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ మోర్ క్వాసీ ఫెడరల్ ఇన్ నేచర్ అండ్ యూనిటరీ ఫీచర్స్ ఆర్ మోర్ డామినెంట్ దాన్ ద ఫెడరల్ ఫీచర్స్. ఓకే, ఎందుకు మరి అలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందంటే, మనం ప్రియాంబుల్లో తీసుకోండి. ప్రియాంబుల్లో ఉన్న ఫస్ట్ ఇంట్రడక్టరీ వర్డ్ తీసుకుంటే వి పీపుల్ ఆఫ్ ద ఇండియా solemnly resolving to constitute India into sovereign, socialist, secular, democratic and republic ఈ రకంగా ఉంటుంది. అంటే మనం దాని మీనింగ్ ఏంటంటే దేశంలో రాష్ట్రాలకు ఎలాంటి సెపరేట్ ఐడెంటిటీ లేదు. ఓకే, అదేవిధంగా ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఫెడరేషన్ గురించి లేదు. మరి ఈ పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్టికల్ 355 ప్రకారం చాలా ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటి ఆ ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ? రాష్ట్రాల స్థాయిలో అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. దాన్ని పరిరక్షించడం కోసం మనం సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేసుకునే ఆఫీస్ ఏంటి? గవర్నర్స్ ఆఫీస్. కాబట్టి ప్రెసిడెంట్కి లేని పవర్స్ అన్ని కూడా ఎవరికి ఉన్నాయి? గవర్నర్స్కి ఉన్నాయి. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏంటది? బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, గవర్నర్ విల్ బి హోల్డింగ్ 2 fold పవర్స్. The position of the governor can be explained in terms of 2 things. One is he is the agent of this center. Secondly, he is the head of the state government or state executive. ఈ రకమైనటువంటి 2 ఇంపార్టెంట్ హోదాల గురించి, అంటే రాష్ట్రాల స్థాయిలో రాజ్యాంగానికి అధిపతిగాను అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్ గాను ఉంటారని చెప్పేసి బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు చెప్పింది. అంటే దీన్ని బట్టి చూస్తే గవర్నర్స్ యొక్క పొజిషన్ చాలా క్రూషియల్ ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ఆల్ ఇండియా టుగెదర్. అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సెపరేటిస్ట్ టెండెన్సీస్ అయితేనేమి, లేకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి అవకాశాలు అయితేనేమి, లేకపోతే మైనారిటీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్ యొక్క పీపుల్స్ సంబంధించినటువంటి రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా గవర్నర్కి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ కెన్ యాక్ట్ అపాన్ ద కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పింది ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి నియమం ఆర్టికల్ 163లో లేదు. ఎందుకంటే హీ కెన్ యూజ్ హిస్ డిస్క్రిషనరీ పవర్ వెన్ ఎవర్ ఇట్ రిక్వైర్స్. ఓకే, సో ఈ రకంగా మనం చూస్తున్నాం. అయితే మనం అర్థం చేసుకోండి, ఈ పొజిషన్ అంటే గవర్నర్ యొక్క పొజిషన్ అనేది రాజ్యాంగపరంగా ఇంత ఇంపార్టెంట్ పొజిషన్ అనేది చాలా మిస్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి దీనికి కాంటెక్స్ట్ అంటే, మనం తీసుకుంటే ఈ మధ్యన అపోజిషన్ పార్టీ రూల్ స్టేట్స్ ఉన్నటువంటి గవర్నర్స్కి మరియు గవర్నమెంట్స్ మధ్య తీవ్రమైన తగాదా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఓకే, అయితే నిన్న అంటే డే బిఫోర్ ఎస్టర్డే మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ ఏంటి బిల్స్ విషయంలో జాప్యం చేస్తున్నారని చెప్పేసి. ఆ పర్టికులర్ డిస్కషన్లో తెలంగాణ తరఫున వెళ్ళినటువంటి దుష్యంత్ దవే ఒక ఆసక్తికరమైన కామెంట్ చేస్తాడనమాట. ఏమని అంటే, అపోజిషన్ పార్టీ రూల్డ్ స్టేట్స్లో బిల్స్ ఆమోదానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, కానీ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో గవర్నర్స్ వారాల వ్యవధిలో లేకపోతే రోజుల వ్యవధిలోనే వాళ్ళు బిల్కి ఆమోదాన్ని ఇస్తున్నారని చెప్పేసి ఒక చర్చ అనేది అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ అనేది చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే అపోజిషన్ రూల్ స్టేట్స్లో గవర్నర్ చాలా బయాస్డ్గా చాలా పార్షియల్గా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే మరి గవర్నర్ రోల్ ఏంటి మరి బిల్స్ విషయంలో అంటే, మనకి ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టుగా ప్రెసిడెంట్కి ఆర్టికల్ 111 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా గవర్నర్కి ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201 ప్రకారం కూడా లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి. అయితే గవర్నర్స్కి ప్రెసిడెంట్కి ఉన్న ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, అండర్ ఆర్టికల్ 79 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ అంటే ఏంటి? ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. అండర్ ఆర్టికల్ 168 ప్రకారం స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటి? గవర్నర్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా, రైట్? సో ఈ పర్టికులర్ పొజిషన్లో గవర్నర్ యొక్క ప్రధానమైన పని ఏంటంటే, గవర్నర్ అండర్ ఆర్టికల్ 200 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హీ విల్ బి గివింగ్ ద అసెంట్ టు ద బిల్స్, హీ విల్ బి గివింగ్ ద అప్రూవల్. అయితే గవర్నర్కి ముందట 4 చాయిసెస్ ఉంటాయి అండర్ ఆర్టికల్ 200 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హీ కెన్ గివ్ ద అసెంట్, ఓకే, హీ కెన్ డిక్లైన్ ద అసెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ రిజెక్టింగ్ ద బిల్స్, ఓకే, అండ్ నాట్ ఓన్లీ దట్ హీ కెన్ రిటర్న్ ద బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్, అంటే ఒక బిల్లో ఉన్నటువంటి రాజ్యాంగపరమైన లోపాలు కానీ లేకపోతే హేస్టీనెస్ కానీ కనిపించినప్పుడు తన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మళ్ళీ తిరిగి పంపించవచ్చు. అదేవిధంగా మనం ఆర్టికల్
200 మరి పరిశీలిస్తే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది ఏంటంటే ఈ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఈ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే ఆర్టికల్ 201 ప్రకారం ఒకవేళ బిల్స్ని ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్లో ప్లేస్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది, గవర్నర్ యొక్క అధికారాలు ఆ బిల్ పైన టర్మినేట్ అయిపోయి హూ విల్ బి ఎక్సర్సైజింగ్ ద పవర్స్ ఓవర్ ద బిల్? ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్. అంటే ఒక బిల్ని ఏం చేయాలి అనేటువంటి విషయం పైన గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు చాలా విస్తృతంగా ఉన్నాయి కంపేర్ టు ద ప్రెసిడెంట్. ఎందుకంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన బిల్ని ప్రెసిడెంట్ అసెంట్ చేస్తాడు, లేకపోతే రిజెక్ట్ చేస్తాడు, లేదంటే తిప్పి పంపించినప్పుడు మళ్ళీ రీకన్సిడరేషన్ పంపిస్తే లెజిస్లేచర్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ యూనియన్ లెవెల్లో సంతకం పెట్టాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తే ఒక బిల్ని ప్రెసిడెంట్ తిప్పి పంపించినప్పుడు మళ్ళీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రీకన్సిడరేషన్ పంపించినప్పటికీ కూడా ప్రెసిడెంట్ దాన్ని ఆమోదించే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. కానీ గవర్నర్ మాత్రం తిప్పి పంపించినప్పుడు ఖచ్చితంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఖచ్చితంగా గవర్నర్ ఏం చేయాలి? అసెంట్ చేయాలి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 200లో మనకి ఎక్కడ కూడా ఒక టైం లిమిట్ అంటూ లేదు. అంటే ఈ టైం లిమిట్ అంటే కేవలం ఆర్టికల్ 200లో మాత్రమే కాదు, ఆర్టికల్ 111 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో లేదు, అదేవిధంగా ఆర్టికల్ 200లో కూడా లేదు. అంటే రాజ్యాంగ పరంగా చూస్తే పాకెట్ వీటో అనేటువంటి అంశం మన రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు, కానీ ఇలా ఇండెఫినెట్గా డిలే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, ఈ కాంటెక్స్ట్లో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఏమని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ ఇంటర్వీన్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండర్ ఆర్టికల్ 355 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏంటి 355 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ప్రొటెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్ అట్ ద స్టేట్ లెవెల్. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేది స్టేట్ గవర్నమెంట్ కాదు, అక్కడ ఎవరు ఉల్లంఘిస్తున్నట్టు? గవర్నరే. ఎందుకంటే బిల్స్ పైన త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నాడు. ఇలా జాప్యం చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ డిలే అవుతుంది. ప్రజాస్వామిక ప్రాసెస్ ఏదైతే ఉంటుందో డెమోక్రటిక్ ప్రొసీజర్ కూడా చాలా కట్టెల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకని ముఖ్యంగా మనం నిన్నటి జడ్జిమెంట్లో తీసుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ముందట ఈ ఆర్టికల్ 200లో ఎలాంటి టైం లిమిట్ లేదు కాబట్టి దయచేసి మీరు ఒక టైం లిమిట్ని స్పెసిఫై చేయండి, ఎంత డ్యూరేషన్లో బిల్ పాస్ అవ్వాలనే దానిపైన మీరు డైరెక్షన్స్ ఇవ్వని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్టెడ్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు దాని ప్రతిగా ఇట్ డిడ్ నాట్ యాక్చువల్లీ స్పెసిఫై ఎనీ టైం లిమిట్, కానీ ఏం చెప్పిందంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరలో అయితే అంత తొందరగా బిల్ పైన గవర్నర్ తను డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ పరిస్థితుల్లో మనం వివిధ కేసుల యొక్క పరిశీలన మనం చేస్తే గవర్నర్ పైన సుప్రీంకోర్టు ఇదివరకు ఉన్న తీర్పులు ఏంటి అంటే షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974. దీనిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్ ఖచ్చితంగా ఒకవేళ రాజ్యాంగబద్ధమైన విషయాల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏవైనా అడ్వైజెస్ ఇస్తే ఖచ్చితంగా వాటిని ఆమోదించాల్సిందే అని చెప్పేసి షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పారు. ఏమని అంటే ద గవర్నర్ అండర్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నో ఫంక్షన్స్ విచ్ కెన్ డిశ్చార్జ్ బై హిమ్సెల్ఫ్ ఆర్ నో ఫంక్షన్స్ ఎట్ ఆల్. అంటే గవర్నర్ యొక్క ఫంక్షన్స్ చాలా లిమిటేషన్స్ ఇంపోజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఒపీనియన్ ప్రకారం ఎక్కడ కూడా గవర్నర్ అనేవాడు ఒక నెపోలియన్ గాలో లేకపోతే ఒక డిక్టేటర్గా ఉండడానికి అవకాశం లేదని చెప్పేసి మన అంబేద్కర్ యొక్క ఒపీనియన్ ప్రకారం మనకి అర్థమవుతుంది. అదేవిధంగా సర్కారీ కమిషన్ కూడా గవర్నర్ యొక్క పొజిషన్ పైన చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. ఏమని అంటే ఇట్ ఈస్ వెల్ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ దట్ సో లాంగ్ ఎస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది అసెంబ్లీ ఇట్స్ అడ్వైజ్ ఇన్ ద మ్యాటర్స్ ఓకే మస్ట్ బి బైండింగ్ ఆన్ ద గవర్నర్. అంటే ఎంతవరకైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క విశ్వాసాన్ని ప్రభుత్వం చూరగొంటుందో అంతకాలం ఖచ్చితంగా గవర్నర్ ప్రభుత్వం యొక్క అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క ఒపీనియన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే, లేకపోతే ఫాలో కావాల్సిందని చెప్పేసి సర్కారీ కమిషన్ చెప్పింది. అయితే దీని అన్నిటికీ కారణం అనేది మన రూట్ కాజ్ మనం వెతికితే మనకు ఆర్టికల్ 155, ఆర్టికల్ 156 ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఏంటి అంటే ఆర్టికల్ 155 టాక్స్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్స్. కేవలం గవర్నర్స్ ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ అవుతాడని చెప్పేసి ఆర్టికల్ 155లో ఉంది. 156లో ఏముందంటే గవర్నర్స్ సాధారణంగా 5 సంవత్సరాల టెన్యూర్ని ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళు ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ పైన డిపెండ్ అయ్యి మాత్రమే ఉంటారని చెప్పేసి ఆర్టికల్ 156 చెప్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నర్స్ ఆఫీస్ యొక్క స్వతంత్రత అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే ఏ గవర్నర్ అయినా యూనియన్ గవర్నమెంట్ని సాటిస్ఫై చేసుకునేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే మనకి 2 కమిటీస్, ఒకటేమో సర్కారీ కమిషన్ ఇన్ 1987, అదేవిధంగా పూంచీ కమిషన్ 2007 ఏం చెప్పాయంటే ఈ 2 కమిటీస్ యొక్క ఒపీనియన్ ప్రకారం గవర్నర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్లీ న్యూట్రల్ పర్సన్స్ అయి ఉండాలి. ఓకే, ముఖ్యంగా సర్కారీ కమిషన్ ఒక రికమెండేషన్స్ ప్రకారం గవర్నర్ మస్ట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టేట్ పాలిటిక్స్, హీ మస్ట్ బి అవుట్ సైడర్.
he must not be an active politician, he must be a retired politician. Okay, so he must be eminent in at least one walk of life, ఏదో ఒక రంగంలో చాలా నిష్ణాతుడై ఉండాలి. ఇలాంటి అంశాలపైన సర్కారీ కమిషన్ దృష్టి పెట్టింది. అదేవిధంగా గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సల్టేషన్ ప్రకారం జరగాలని కూడా చెప్పింది. ఓకే, అదే రికమెండేషన్స్ని పూంచి కమిషన్ కూడా రీటరేట్ చేసింది. ఓకే, ముఖ్యంగా పూంచి కమిషన్ ఇంకా ప్రధానమైనటువంటి రికమెండేషన్ చేసింది ఏంటంటే, బిల్స్ విషయంలో గవర్నర్ ఖచ్చితంగా 6 నెలల లోపలోనే గవర్నర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పూంచి కమిషన్ రికమెండ్ చేసింది. ఓకే, అదేవిధంగా మనం చూస్తే పూంచి కమిషన్ మరొక ఇంపార్టెంట్ రికమెండేషన్ చేసింది. గవర్నర్ యొక్క రిమూవల్ అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేతిలో ఉండాలి. ఏ రకంగానైతే ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ జరుగుతుందో గవర్నర్ యొక్క ఇంపీచ్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ లెజిస్లేచర్ చేతిలో ఉండాలని చెప్పేసి పూంచి కమిషన్ చెప్పింది. అంటే మనం ఎందుకు ఇదంతా చర్చ జరుగుతుందంటే, గవర్నర్స్ వాళ్ళ యొక్క రాజ్యాంగపరమైనటువంటి ఫంక్షన్స్ చేయకుండా ఒక పొలిటికల్ డిసిషన్స్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ మధ్యన రాష్ట్రాలకు మరియు కేంద్రానికి మధ్యన, ముఖ్యంగా అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ మధ్య మరియు కేంద్రానికి మధ్యన చాలా తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే మనం గవర్నర్స్ ఆఫీస్ని మనం అపొలిటికల్గా చేయాలంటే ఈ కమిటీస్ యొక్క రికమెండేషన్స్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో కావాలి. అదేవిధంగా 2016లో సుప్రీంకోర్టు ఇంకొక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ చేసింది. ఏంటది? నబం రెబియా కేస్. ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, గవర్నర్స్ పవర్స్ అనేటివి రాజ్యాంగబద్ధంగానే ఉండాలి అని చెప్పేసి చెప్పింది. ఓకే, అంటే రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగం సూచించినటువంటి పనులు మాత్రమే చేయాలి. అంటే ఇప్పటివరకు మనం ఏదైతే చర్చించామో అవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు. అంటే బిల్స్ పైన సత్వరమే స్పందించడం, లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క డెసిషన్స్ని త్వరగా ఆమోదించడం, ఓకే, లేదంటే ఏదైనా రాజ్యాంగం పరంగా ఏదైనా లోపాలంటే త్వరగా ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం. అంటే గవర్నర్స్ ఆఫీస్ అనేది షీ షుడ్ నాట్ బి సిట్టింగ్ ఓవర్ ద బిల్స్, షీ షుడ్ నాట్ బి సిట్టింగ్ ఓవర్ ద డెసిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లోనే మనకి ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మన దేశంలో చూడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.